ఇక ప్రధాని మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలు నేతలు అగ్రనేతలంతా చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు నివాసం దగ్గర నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రియ, మనం చూస్తూనే ఉన్నాము, పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేయడంతో వాళ్ళను అరెస్టు చేసి పోలీసులు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున, అంటే ఇదంతా కూడా ప్రధానమంత్రి నివాసము, హై సెన్సిటివ్ ఏరియాగా చెప్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే ఎంపీలందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ సిచ్యువేషన్ తో. జయరాం రమేష్ సార్ సార్ రైట్, చూడొచ్చు అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఒక తొక్కిసలాట అనేది జరుగుతుంది, పోలీసులకు ఎంపీలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతుంది. మనం చూడొచ్చు ఎంపీలందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అంటే ఎదురుగా మనం చూస్తున్నాము పిఎం హౌస్ ఇది. సో పిఎం హౌస్ దగ్గరికి ఒకవైపు ఎంపీలను అలో చేయరు, అపాయింట్మెంట్ ఉంటే మాత్రమే అలో చేస్తారు. కానీ ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళు ఇక్కడికి రావడం, దాంతో వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే మనం చూడొచ్చు ఎంపీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. అందరినీ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు ఏ విధంగానైతే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మీడియాతో కూడా ఎంపీలు కానీ మిగతా వాళ్ళెవరు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఏకంగా ఎంపీలను అరెస్ట్ చేసి లోపల నుంచి ఈ బస్సులో బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనలో ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి डाउन 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 धर्मेंद्र प्रधान इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो। जिस तरीके से युवाओं के साथ में अन्याय हुआ है, हम सब लोग आज इस समय एकजुट हैं और सब ఎంపీలను ఏ విధంగా అరెస్ట్ చేసి రైట్ ప్రస్తుతం చూడొచ్చు ఏ విధంగానైతే ఎంపీలను బస్ ఎక్కిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను మొత్తం కూడా అరెస్ట్ చేయడం, కొంతమంది యువతను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ అంటే ప్రధానమంత్రి నివాసం వద్ద ఎప్పుడు కూడా ఇటువంటి ఆందోళనలు జరగలేదు. సో జరగనిచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో పోలీసులకు ఎటువంటి సమాచారం అనేది లేదు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాంతో ఒక్కసారిగా ఇటు పోలీసులు వచ్చేలోపే రాహుల్ గాంధీ, దాంతో పాటు ప్రియాంక గాంధీ, ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పాట్ కి చేరుకోవడం, వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగడం, కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో యువత పైన చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో. మనతో మునియప్ప ఉన్నారు. సార్ క్యా హై ये पूरा हाल क्या चल रहा है? बोलिए सर. पूरा इट इज ए डेमोक्रेसी सर, डिक्टेटरशिप बोलिए सर, बोलिए सर. డిక్టేటర్షిప్ ఇది చాన్నాళ్ళు నడదు. ఇది ప్రజాప్రభుత్వం ధారణ కొలే అవుతా ఉంది. దీనికి వాళ్ళు రాజీనామా కోరుతున్నారు. సార్ అంటే ప్రధాని మొదలు రాజీనామా ఇయ్యాలా? ఇది న్యాయమైన లేదు, అన్యాయం జరిగింది. ఇడీ భారతదేశంలో ఉండే స్టూడెంట్స్ కి, లక్షాంతర కోటాంతర జనాలకు అన్యాయం జరిగింది. ఇది న్యాయం ఇయ్యాలా? ప్రధాని రాజీనామా ఇయ్యాలా? మొదలు మళ్ళీ వాళ్ళకి న్యాయం జరిగించాలి. ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ లో? ఎవరెవరు ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అంతా పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మేము కూడా అంతా ఉండాలి. రైట్, చూడొచ్చు అంటే ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత టెన్షన్ గా కనిపిస్తున్నాయో. నిన్న ఇదే సమయానికి జంతర్ మంతర్ పార్లమెంట్ వద్ద మనకు ఆందోళన కనిపించింది. సో ఇప్పుడు ఏ విధంగానైతే ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి నివాసం వద్ద, నిజంగా ఇది చాలా పెద్ద చర్యగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి కనిపించలేదు. సో అటువంటి పరిణామాల్లో ఒక్కసారిగా ఏకంగా ఖమ్మం ఎంపీ ఉన్నారు. ఎంపీ గారు ఏంటి, ఎందుకోసం ఆందోళన దిగారు? ఈ నీట్ దాని గురించి ప్రధానమంత్రి ఇంటి ముందల నిరాహార దీక్ష తీసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా పట్టుకుపోయి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తున్నారన్నమాట. ప్రధానమంత్రి ఇంటి ముందల రాహుల్ గాంధీతో, అదేవిధంగా ఖర్గే గారితో ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. ఇన్ సింపతి ఆఫ్ ద ఎస్టర్డేస్ ప్రొటెస్ట్, నిన్నటి ప్రొటెస్ట్ గురించి సింపతిగా. నిన్న రానియలేదు కనుక ఇవాళ వచ్చాము ప్రధానమంత్రి ఇంట్లో.
ఇట్లా తీసుకుపోతున్నారనమాట, అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారనమాట. రైట్. అటు ఎంపీలందరూ కూడా చెప్తుంది ఒకటే, ఏ విధంగానైతే నిన్న యువత పైన జరిగినటువంటి దాడిని పూర్తిగా వ్యతిరేకిస్తూ తాము ఆందోళనకు దిగామంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కార్ మనం చూస్తూనే ఉన్నాము. దాంతోపాటు ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఎంపీలను ఒకవైపు ఇక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేయడమే కాదు, మరోవైపు ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనతో పాటు మాట్లాడేందుకు బలరాం నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ప్రధానమంత్రి నివాసం వద్దే ఆందోళనకు దిగారు? తప్పడం లేదు, పార్లమెంట్ లో మాకు వినడం లేదు, మా ఇలాంటి విషయాలనే వినడం లేదు. కాబట్టి మోడీ గారి దగ్గర వాళ్ళ ఇంటి ఎదురుగానే ధర్నాలు చేస్తే ఇవాళ పేపర్ లీక్అవుట్ కానీ విషయాలు కానీ స్టూడెంట్ మొత్తం భారతదేశం నుంచి వాళ్ళ కోరికలు చేసినా కూడా చేయకుండా వాళ్ళకు పోలీసు వాళ్ళతో తరిమి కొట్టినందుకు మేము ఇక్కడ దీక్ష తీసుకున్నాం. రైట్. ఠాగూర్ సార్, give me one bite. Telugu, Yes sir, please, small bite sir, please. Sir, we are on air sir. Sir, kindly tell me why you are doing here? We are very clear. Prime Minister, we are leader of opposition Rahul Gandhi ji and leader of opposition Kharge Sahab, and 120 MPs has marched to to the Prime Minister's residence. We demand that Prime Minister and Home Minister must resign. It is their responsibility that students has been beaten up yesterday. 150 paper leaks has happened. This country's whole education system is collapsing, and the Prime Minister is running away from it. Prime Minister is not ready to answer Parliament. He is sitting only 2 minutes in the Parliament. Therefore, we are here to protest against it. Now our MPs has been detained. It is very unfortunate that MPs and leader of opposition is not allowed to meet the Prime Minister, and we are having a genuine demand that the Prime Minister must reply to the demand of the leader of opposition. Now, police are arresting all the MPs, include Rahul Gandhi and Kharge ji. So, what is your future of action? We are not afraid about this arrest and others. We are very clear that we are fighting for a right cause, and the students when students were beaten up yesterday, we are clear that our demands will be met, and we are with the students who had fought bravely, and our leader Rahul Gandhi ji is fighting this battle, and he has come to Racecourse Road in the Prime Minister's residence, and their leader of opposition is not allowed to meet the Prime Minister. This is the country we are into it. Yeah, thank you sir, thank you. So చూడొచ్చు సిచ్యువేషన్ ఎంత గంభీరంగా ఉంది. ఇక్కడ పరిస్థితులు ఏకంగా ప్రధాని నివాసం వద్ద జరుగుతున్నటువంటి ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా ఒకవైపు డిటైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ కూడా వాళ్ళతో గొడవకు దిగుతున్నారు ఎంపీలు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? సో ప్రధానమంత్రిని కలిసేందుకు రాహుల్ గాంధీకి సమయం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో సిచ్యువేషన్ మనం చూడొచ్చు ఏ రకంగా ఉంది ఇక్కడ ఏంటి అనేది కూడా మనము స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. మరోవైపు ఇక్కడ రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే చాలా మంది ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగానైతే ఈ మెయిన్ గేట్ వద్దకు చేరుకొని చేసినటువంటి ఆందోళన మనం చూడొచ్చు. అంటే లోపలే ప్రధానమంత్రి ఉంటారు. సో ఆ ప్రధానమంత్రి నివాసం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను మనం చూస్తున్నాము. ఈ లోపల అంటే మనకు ఎదురుగా మొత్తం పోలీసులు ఉన్నారు. పోలీసుల నుంచి లోపలికి చూస్తే అక్కడ ముఖ్య నాయకులందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరినీ అరెస్టు చేసేందుకైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు దాదాపు వందలాది మంది పోలీసులు ప్రస్తుతం ఆ స్పాట్ లో కనిపిస్తున్నారు. దానికి అనుగుణంగానే లోపలికి కూడా వెళ్ళి ఎంపీలతో మాట్లాడనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ ఎంపీలు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే, ఎప్పుడైతే యువత పైన దాడులు చేశారో సో దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే మహిళా ఎంపీలను అటు ప్రియాంక గాంధీని అరెస్టు చేసేందుకు ముఖ్యంగా మహిళా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. సో నిన్నటి పరిస్థితులు మళ్ళీ అంటే సరిగ్గా 24 గంటల్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. मैं सुनीता वर्मा पटौदी गुरुग्राम से आई हूँ और देखिए कल का जो बच्चों के साथ हुआ, इस ताना सरकार
सरकार ने, इस अहंकारी सरकार ने जो बच्चों के साथ किया वो बहुत ही पीड़ादायक है। अगर इसके बच्चे होते तो शायद नहीं करता ये, लेकिन परमात्मा ने इसको बच्चे नहीं दिए, इसके अंदर दिल नहीं है, इसके अंदर आत्मा नहीं है। अरे कहाँ का प्रधानमंत्री है ये? देश का प्रधानमंत्री नहीं है, एक विशेष पार्टी का और आरएसएस का प्रधानमंत्री है। कहते थे बेटी बचाओ बेटी पढ़ाओ का नारा, अरे कल तो बेटियों के ऊपर भी लाठीचार्ज किया गया था, उनके कपड़े फाड़े गए थे। कहाँ बेटियां थी, कहाँ सुरक्षित है? करते हैं రైట్ వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ చూడొచ్చు ఏ విధంగానైతే తమకు సంబంధించినటువంటి డిమాండ్స్ ను స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఏదైతే పెద్దవాళ్ళైనటువంటి ఎంపీలను కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఈ పోలీసుల మధ్య ఎంపీలు అందరి వయస్సు కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఉండదు. మల్లికార్జున ఖర్గే ఆయన గనక పోలీసుల తొక్కిసలాటలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా పోలీసులు మోహరించారో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా అంటే ముఖ్యంగా అంటే ప్రధానమంత్రి నివాసం వద్ద ఎలా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఫోర్సెస్ కూడా ఒకసారి ఈ యాంగిల్లో చూడొచ్చు. మొత్తం బస్సెస్ పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి బస్సెస్ పెట్టారు. సో బస్సెస్తో పాటు పెద్ద ఎత్తున ఒకవైపు ఫోర్స్. సో ఈ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఏ విధంగానైతే అవసరమైతే ఎటువంటి యాక్షన్కైనా తాము సిద్ధం అంటూ పోలీసులు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఎంపీలను మాత్రం ఒక్కొక్కరిని ఇక్కడ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. చేస్తున్నటువంటి ఎంపీలను పోలీస్ స్టేషన్లకు ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం తమ నిరసన ఏ విధంగానైతే చెప్పాలనుకున్నారో ఆ నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నటువంటి అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనుకున్నారో ఆ ఒత్తిడిలో భాగంగానే ఈ ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఓవరాల్గా ఇక్కడ సిచ్యువేషన్ను మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే విద్యార్థుల పైన యూత్ పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒకవైపు పార్లమెంట్లో ఆందోళన చేసేటటువంటి ప్రయత్నం చేశారు, చర్చించాలని డిమాండ్ చేశారు. సో పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కుదిరేటటువంటి సిచ్యువేషన్ కనిపించలేదు. పార్లమెంట్ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్గా రేపటికి వాయిదా పడింది. దాంతో మొదట ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చారు ప్రధానమంత్రి నివాసం వద్దకు. ప్రధానమంత్రే రాజీనామా చేయాలి. ఈ ఒకవైపు నీట్ పేపర్కి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారమే కాదు, ఎవరైతే యువత పైన దాడులకు ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయనే రాజీనామా చేయాలంటూ ప్రధానమంత్రి నివాసం వద్ద ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైనటువంటి టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నడూ కూడా చూడలేదు పిఎం నివాసాన్ని వద్ద ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉండదు. కానీ ఒక్కసారిగా మెరుపు సమ్మె అని చెప్పవచ్చు. సో ఎంపీలు రావడం, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏ విధంగానైతే చేస్తున్నటువంటి ఆందోళన మనం స్పష్టంగా చూస్తున్నాం. సో ఓవరాల్గా కూడా సిచ్యువేషన్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తాము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు కూడా యువత ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇది జెన్యూన్ డిమాండ్. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలంటూ కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్స్కు సంబంధించి కూడా మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంపీ ఉన్నారు, ఎంపీలను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ आपने बताइए आपको डिमांड्स क्या है? हिंदी नहीं मालूम. Tell me in English. Actually, today we asked a reply from the parliament. Prime Minister or either Amit Shah is not giving any reply. Even Dharmendra Pradhan is not giving any reply. And we want a reply from that. We want to give a representation to the Prime Minister, but they are not giving anything. రైట్ సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక్కొక్కరిని ఎంపీలను అరెస్ట్ చేస్తున్నారు, ఇంకో వెహికల్ తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా కూడా ప్రధానమంత్రి నివాసం వద్ద ఈ పరిస్థితి ఎప్పుడు కూడా చూసి ఉండము. ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, అంతేకాదు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఈ ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ డిమాండ్ చేస్తుంది ఒకటే. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం కాంగ్రెస్ రిప్రజెంటేషన్కు అంటే ఈ వచ్చినటువంటి బృందానికి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో గతంలో ఎప్పుడు లేని విధంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఆందోళన మనం చూడొచ్చు.
ఏ రకంగా పోలీస్ ఫోర్స్ ఇక్కడికి ఎంటర్ అయిందో, నిన్న ఈ సమయానికి ఇదే పరిస్థితి. సరిగ్గా యువత పైన జరిగినటువంటి దాడులు ఏ రకంగానైతే సీజేపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చలో పార్లమెంటు కోసం వచ్చినటువంటి వాళ్ళపైన జరిగినటువంటి దాడులను మనం చూసాము. దానికి అనుగుణంగానే ఆ దాడులు అలా చేయొద్దు, యువత పైన చేయడం సరైంది కాదు అంటూ ఈరోజు కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈరోజు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్లకు సరైనటువంటి వైద్యం అందించాలంటూ వాళ్ళని పరామర్శించి వచ్చినటువంటి రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నివాసం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే పిఎం నివాసం అంటే ఇది చాలా సెన్సిటివ్ ఏరియాగా ఉంటుంది, హై సెక్యూరిటీ ఏరియా. సో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తారని చెప్పి. ఎంపీ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఆప్నే బతాయియే ఆజ్ కా డిమాండ్స్ క్యా? ఈరోజు ఏంటంటే ఇది మన జంతర్ మంతర్లో జరిగింది, మన విద్యార్థుల మీద జరిగింది చాలా అన్యాయకరంగా. వాళ్ళేంటి విద్యార్థులు అడుగు ఒకటే, ఒక ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్లో ఒక లీక్ అయింది, దాని గురించి న్యాయం చేయండి అన్న ఉద్దేశం ఒకటే. అదే దాంతోనే టియర్ గ్యాస్, లాఠీ చార్జు, వేరే రకాలుగా ఈరోజు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు కొట్టి తిట్టి చేస్తున్నారు. నిజంగా ఇది ఖండనీయం. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కర్ణాటక ముఖ్యమంత్రి జనప్రియ డికే శివకుమార్ గారు, సుర్జేవాలా గారు, కేసీ వేణుగోపాల్ గారు అందరూ కూడా ఈరోజు ప్రొటెస్ట్కి నిలబడ్డారు. ఎందుకంటే మేమందరం కూడా స్టూడెంట్స్కి ప్రొటెక్షన్, స్టూడెంట్స్కి మేము ఒక రక్షణ ఇస్తున్నాం. అదే కానీ వీళ్ళు యాంటీ స్టూడెంట్స్ 80 నుంచి 90 సార్లు పేపర్ లీక్ అయినా కానీ వాళ్ళకి చీమ కొట్టిన పరిస్థితి ఎదురైంది. దాని గురించి ఈరోజు మొత్తం మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మళ్ళీ మా లీడర్స్ అందరితో పాటు ఈరోజు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ ఇంతవరకు నిలబడదు. ఈ ప్రొటెస్ట్ కొనసాగే వరకు, స్టూడెంట్స్కి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ ప్రొటెక్ట్ చేస్తామని చెప్తాం. అంటే నిన్న స్టూడెంట్ చేశారు, ఈరోజు కాంగ్రెస్ ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు ఆందోళన చేస్తుంది. సో రేపటి నుంచి ఎలా ఉండబోతుంది? రేపటి నుంచి మా నాయకులందరూ కూడా ఒక ప్రీ ప్లాన్ ఇస్తారు. వేసిన తర్వాత ఏ విధంగా చేయాలి, ఇది ఆల్ ఇండియా లెవెల్ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మా లీడర్లు అందరూ కూడా నిర్ణయించి అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూస్తున్నాము ఏ రకంగానైతే ఫోర్స్ సిద్ధమైందో ఎంపీలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దేవి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు యువత పైన జరిగినటువంటి దాడులను దేశవ్యాప్త ఆందోళనగా మేము సిద్ధం చేయబోతున్నాము. అందుకోసమే ఇక ఈ రోజు నుంచి యాక్షన్లోకి దిగామనేది కూడా చెప్తున్నారు. అందరూ కలిసి కూర్చొని దీనికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటామనే విషయాన్ని కూడా ఒకవైపు ఎంపీలు అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మొత్తం ఏ విధంగానైతే నిన్న అటు చలో పార్లమెంట్ జరగడమే ఒక కాక్రోచ్లు వచ్చి నిజంగా పార్లమెంటును ముట్టడిస్తాయా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ దాన్ని వాళ్ళు ముట్టడించి చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా అటు ప్రధానమంత్రి నివాసాన్ని కాంగ్రెస్ ఎంపీలు ముట్టడించినటువంటి పరిస్థితిని కూడా మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఎంపీలు అక్కడి నుంచి కదలడానికి సిద్ధంగా లేరు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, ఏంటి, అరెస్ట్ ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు అంటే ఇక లోపలికి మాత్రం వెళ్లకుండా పూర్తిగా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న ఆవేదన కావచ్చు, ఆందోళన కావచ్చు. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఏంటి ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందు మీ ఆందోళన? ఏం చేస్తామండి, ఎంత దారుణంగా మన బిడ్డలందరినీ కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రక్తం గారేటట్టు కొట్టేస్తే బిడ్డలకి, యువతకు అందరికీ కూడా రక్షణ లేకపోతే మరి అటువంటి పరిస్థితుల్లో బాధ్యత తీసుకుంటున్నారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ రోజున ఆయన మన బిడ్డలను రక్షించడం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తా ఉన్నారు. సమాధానం చెప్పకపోతే ఏం చేయాలి? బాధ్యత ప్రతిపక్ష నాయకుడిదే కదా. దానికోసమే ఈ పోరాటం అంతా కూడా. దేశవ్యాప్తంగా కూడా ఇది ఆందోళనగా మారబోతుంది అంటున్నారు. అంతే కదండి. ఆల్రెడీ పెద్ద ఎత్తున యువతంతా కూడా దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తా ఉంటే, శాంతియుతంగా నిరసనలు చేస్తా ఉంటే మీరు ప్రాణాలు కూడా తీసేస్తారా?
బెదిరిస్తారా, భయపెడతారా ఏంటి? ఏమి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? హై సెక్యూరిటీ ఏరియా వి డోంట్ కేర్. మేము భయపడేదే లేదు. ప్రధానమంత్రి కాదు, అమిత్ షా కాదు, ఎవరికైనా మేము భయపడం. మాకు మా బిడ్డల ప్రాణాలు ముఖ్యం, మా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, దేశ ప్రజాస్వామ్యం ముఖ్యం. దానికోసమే మా నాయకుడు ఇంత ప్రాణాలకు తెగించి పోరాటం చేసే భారత్ జోడో యాత్ర మీరు చూడలేదా? ప్రాణాలకు తగ్గించి ఏ విధంగా దేశం అంతా కూడా నడిచి బీజేపీ వాళ్ళు ప్రాణాలు తీసేస్తా ఉన్నారు. అయినా భయపడ్డా? మేమందరం కూడా ఆయనతో కలిసి నడిచాం. ఈ రోజున ఆయన ఇంత దేశం కోసం పోరాటం చేస్తా ఉంటే మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. భయపడం. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక్కడే కూర్చుంటాం. మా బిడ్డలకు న్యాయం జరగాల, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, మా బిడ్డల భవిష్యత్తు మాకు ముఖ్యమైపోయింది. రైట్, స్పష్టంగా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలందరూ కూడా. ఒకటే డిమాండ్, ఎవరైతే యువత పైన చేసినటువంటి దాడులను ఖచ్చితంగా ఖండిస్తాము, దానికి మద్దతుగా ఆందోళనలు కూడా కొనసాగిస్తామంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం అక్కడ కూర్చున్న స్పాట్ నుంచి కదిలేటటువంటి పరిస్థితి లేదు. దాంతో ఆ లోపలికి మాత్రం ఎవరిని అలో చేయకుండా ఇక్కడ పోలీసులు, మనం పిఎం నివాసం వద్ద చూడొచ్చు ఏ విధంగానైతే ఎంట్రీ పాయింట్, లోపలికి వెళ్ళాలంటే అనుమతి ఉంటే తప్ప అలో చేయరు. సో అటువంటిది ఇప్పుడు ఇక్కడికి రావడం, ఈ హై సెక్యూరిటీ ఏరియాలో కాంగ్రెస్ ఎంపీలు ఏకంగా లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు, ఏఐసిసి అధ్యక్షుడిగా కూడా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున ఆందోళనగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు స్పష్టం చేస్తూనే ఉన్నారు, అంటే తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ పరిస్థితుల్లో యువత చేసినటువంటి ఆందోళనలు ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కనిపించింది. కానీ ఇప్పుడు ఆ డిమాండ్ మారుతూ ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులను మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే పిఎం నివాసం కావడంతో పోలీసులు పూర్తి స్థాయి, అంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ క్యాడర్ ఒకవైపు ఎంపీలు ఆందోళన చేస్తున్నారంటే ఖచ్చితంగా మిగతా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఒక ఫోర్స్, ఒక ప్రొటెక్షన్ వాల్గా ఎలా నిలబడ్డారో మనం చూస్తున్నాము. లోపలికి కూడా ఎవరిని అలో చేయట్లేదు. సో ప్రస్తుతం పిఎం నివాసం వద్ద పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా కనిపిస్తుంది. దేవి.